ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి అని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దు అని ధర్మాసనం హెచ్చరించింది. కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి అంటూ రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా చేర్చాలి అని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి తమతో ఆటలాడొద్దు అని హెచ్చరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన వేసిన మరో పిటిషన్ను కూడా తోసిపుచ్చింది. ఇక ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి అని ఆళ్ల గతంలో ఏసీబీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. కోర్టు దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఏసీబీని ఆదేశించింది. దీనిపై చంద్రబాబు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు 2016 డిసెంబర్ 9న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దాంతో పాటు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్ వేశారు. ఈ రెండు వ్యాఖ్యలు నిన్న విచారణకు రాగా ఈ కేసులో ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హోంశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య ఏపీలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. గతంలో కంటే నేరాల శాతం 46.8% పెరిగిందని తెలియజేశారు. మహిళలపై నేరాలు 36%, పిల్లలపై 152% నేరాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఇక మిస్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ నేరాలు 134% పెరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గంజాయి, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ కు అడ్డుకట్ట, టెక్నాలజీ వాడకం, పోలీసు శాఖ బలోపేతం వంటి అంశాలపై కూడా చర్చించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడే వారికి అదే ఆఖరి రోజు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే తానే స్వయంగా ఘటనాస్థలికి వస్తాను అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేయండి, సైబర్ నేరాలకు బ్రేకులు పడాల్సిందే, నేరాల కట్టడికి ఆధునిక టెక్నాలజీ వినియోగించండి, నేరం చేస్తే శిక్ష తప్పదు అన్న భయం కల్పించేలా పోలీసులు పనిచేయాలని ముఖ్యమంత్రి పోలీస్ శాఖను ఆదేశించారు. పోలీస్ శాఖ బలోపేతానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, శాంతి భద్రతల విషయంలో తన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదు అని, పోలీసులు అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే బొమ్మని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పేరు వినిపిస్తేనే ప్రశాంత రాష్ట్రం అనాలని, ఇక నేరం జరిగిన తర్వాత బాధ్యులను శిక్షించడం కన్నా జరగక ముందే అప్రమత్తమై నిరోధించేందుకు ప్రాధాన్యమివ్వాలి అన్నారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు. పోలీస్ ప్రతిష్ట పెంచాలని, ప్రజలకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలి అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తంగా 24,000 ఎకరాలకు గాను దాదాపు 8,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తయినట్లు సిఆర్డీ అధికారులు తెలియజేశారు. వచ్చే నెల మొదటి వారంలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లను ప్రొక్లేనర్లు, జేసీబీలతో తొలగిస్తున్నట్లు సిఆర్డీఏ అధికారులు తెలియజేశారు. తొలగించిన చెట్లను తరలించాలా లేక తగలబెట్టాలా అనే దానిపై సమాలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. నీళ్లలో మునిగిన ఐకానిక్ కట్టడాల శాంపిల్స్ ను తీసి ఐఐటీ నిపుణులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బోట్లలో వెళ్లి భవనాల శాంపిల్స్ సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక వాటిని పరీక్షించాక ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని గనుల శాఖను ఆదేశించింది. అనుమతి ఉన్న లారీలకే స్టాక్ యార్డులో ప్రవేశం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలి అని పేర్కొంది. సమగ్ర ఇసుక పాలసీ వచ్చేలోగా పంపిణీలో సమస్యలు రాకుండా కొత్త విధానం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యలపై సీఎం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజల మేలు కోరి ఉచిత ఇసుక విధానం తీసుకొస్తే ఈ గందరగోళం ఏమిటి? ఉచిత ఇసుక విధానం కన్నా గతంలోనే ధరలు బాగున్నాయి అన్న ప్రచారం ఏమిటి? ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? పరిష్కారానికి ఇంకా ఎంతకాలం వేచి చూడాలి? తక్షణమే సమస్యకు పరిష్కారాన్ని చూపాలి అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉచిత ఇసుకపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, వస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రభుత్వానికి
అందుతున్న ఫిర్యాదులపై చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద బుకింగ్ చేయడానికి వీల్లేదని, దీనికి ప్రత్యేకంగా కౌంటర్లు, ఆఫీసులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనివల్ల గందరగోళం తగ్గుతుంది అని అధికారులు కూడా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు బుకింగ్ ఆఫీసులను ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా ప్రచారం కల్పిస్తారు. ఉచిత ఇసుక కావాల్సిన వారు బుకింగ్ ఆఫీసుల్లో బుక్ చేసుకుని రసీదు తీసుకోవాలి. బుకింగ్ సమయంలోనే స్టాక్ యార్డుకు వాహనాన్ని ఎప్పుడు తీసుకువెళ్లాలో, లోడ్ ఎప్పుడు చేయించుకోవాలో తెలిపే టైం స్లాట్ కూడా రసీదులోనే పేర్కొంటారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీలకు ఆ శాఖ కమిషనరేట్ కార్యాలయం మార్గదర్శకాలు, షెడ్యూల్ జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో అన్ని శాఖలు ఉద్యోగుల బదిలీలకి మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన బదిలీలు జరుగుతాయని ఆయా జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జ్వామా పీడీలు బదిలీలు చేపట్టాలని సూచించారు. బదిలీ కోసం జిల్లా స్థాయిలో ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఆయా పీహెచ్ఓడీలు 25వ తేదీన పరిశీలించాలని, 26న ఈ బదిలీలకు సంబంధించి సిఫార్సులతో కమిషనర్ కార్యాలయానికి చేర్చాలని, కమిషనరేట్ కార్యాలయం 28న పరిశీలిస్తుందని, 29న ఎంపీడీఓలు, ఈఓపీఆర్ అండ్ ఆర్డీలు, గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులు ఇతర జిల్లాలకు బదిలీ కోసం కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో బదిలీలకు 31న ఆదేశాలు ఇవ్వాలని, డిపిఓ, డిఎల్పిఓ కార్యాలయాల్లో పనిచేసే డిఎల్పిఓ, ఏఓలకు కమిషనర్ బదిలీలు చేసేందుకు 31వ తేదీన గడువుగా ప్రకటించారు. 26 తర్వాత స్వీకరించిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకురాదు అన్నారు. ఇక అదే విధంగా గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీలకు షెడ్యూల్ విడుదల చేశారు. 5 ఏళ్లుగా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయని ఏపీఎస్ఆర్టీసీలో డొక్కు బస్సులు తీసేసి వాటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పటికే ప్రతిపాదించిన 1489 బస్సులు కొనుగోలు చేసుకోవాలి అంటూ పచ్చజెండా ఊపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో ఆర్టీసీలోనూ వాటి వినియోగానికి ప్రాధాన్యమివ్వాలి అన్నారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ వ్యయం, మైలేజీ వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కేంద్రం సబ్సిడీ ఇస్తున్నందున మన రాష్ట్ర వాటా కింద 1253 బస్సులు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. అద్దె బస్సులు, సొంత బస్సులు కొనుగోలు, నిర్వహణపై లాభ నష్టాలు, ఉపయోగాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేయకపోవడం వల్ల 15 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగి బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు బస్సులు తగ్గించింది అని, పల్లె ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు అన్నారు. ఆన్లైన్ విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడంతో పాటు కార్గో సేవను విస్తరించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అన్నారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప గత ప్రభుత్వం ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు అని పెదవి విరిచారు. రోడ్ సేఫ్టీ కమిటీ క్రమం తప్పకుండా సమావేశమై ప్రతి ప్రమాదాన్ని విశ్లేషించుకుని బ్లాక్ స్పాట్స్ ను సందర్శించి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఇక 15 ఏళ్లు దాటిన వాహనాలను తొలగించాలి అని, వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు ఇవ్వాలి అని ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పీఎస్ లో వైసీపీ నేత జోగి రమేష్ విచారణ ముగిసింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు రెండోసారి ప్రశ్నించారు. విచారణకు జోగి రమేష్ సహకరించడం లేదు అని డీఎస్పీ మురళీకృష్ణ, అలాగే మొబైల్ అడిగితే కోర్టు తీర్పులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. చట్టం ప్రకారం ఏ వస్తువునైనా స్వాధీనం చేసుకునే హక్కు పోలీసులకు ఉంది అన్నారు. జోగి రమేష్ ను మరోసారి విచారణకు పిలిపించి ప్రశ్నిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. 3 సార్లు నోటీసులు అనంతరం రెండోసారి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వైసీపీ నేత జోగి రమేష్ హాజరయ్యారు. తన న్యాయవాది మాజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు. న్యాయవాదుల సమక్షంలో జోగి రమేష్ వాదనలు వినిపించారు. జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారు అనే ఊహాగానాలతో వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చారు. వ్యవసాయ రుణాలు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఆధార్ తప్పుగా ఉన్న, కుటుంబ నిర్ధారణ కాని, పట్టాదారు పాస్ పుస్తకం లేని, ఆధార్ పేరు లోన్ అకౌంట్ పేరులో తేడా ఉన్నవారు, అసలు వడ్డీ సరిపోలక తిరస్కరణకు గురైన రైతుల నుంచి మొత్తం 5 కేటగిరీల వారీగా అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుల కోసం వ్యవసాయ శాఖ ఎలాంటి ప్రత్యేకమైన ప్రొఫార్మాను రూపొందించలేదు. కానీ అదే శాఖకు చెందిన ఓ అధికారి ఒక ప్రొఫార్మా తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఆ ప్రొఫార్మా ప్రకారమే ఏఈఓ, ఏఓలు రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, క్రాప్ లోన్
ఒక్క అకౌంటుకు సంబంధించిన జిరాక్స్ కాపీలను కూడా రైతుల నుంచి తీసుకుంటున్నారు. కుటుంబ నిర్ధారణ కాని సాంకేతిక సమస్యలు, తలెత్తిన ఖాతాలకు సంబంధించిన సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇక రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు వారంలోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2 లక్షల వరకు రుణమాఫీ కేటగిరీలో ఉన్న రైతుల నుంచి మాత్రమే అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. 2 లక్షలకు మించి పంట రుణాలు బకాయిలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. ఇక 2 లక్షలకు మించి అప్పున్న రైతులు పై మొత్తాన్ని చెల్లిస్తే మిగిలిన 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న తర్వాత అధికారులు వాటిని కేటగిరీల వారీగా CLW పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ను ప్రస్తుతం అప్డేట్ చేస్తున్నారు. 2-3 రోజుల్లో పోర్టల్లోని ఫిర్యాదులు అప్లోడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను గురువారం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి పంపించాలి అని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి AEOలకు ఆదేశాలు వెళ్లాయి. రైతుల ఫిర్యాదులపై రోజువారీ నివేదికలు మండలాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి డైరెక్టరేట్కు వెళ్లనున్నాయి. రాష్ట్రంలో 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అధిష్టానం భేటీ కానుంది. ఢిల్లీలో రేపు జరిగే ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ఏఐసీసీ పెద్దలు పాల్గొనున్నారు. భేటీలో పాల్గొనేందుకు ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. రాష్ట్రంలో పార్టీ నూతన అధ్యక్ష పదవితో సహా టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం ముందు ఇప్పటికే పలు ప్రతిపాదనలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖర్గే, రాహుల్తో జరిగే భేటీ కీలకం కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడే ఈ అంశాలపై ప్రతిష్టానంతో చర్చలు జరగాల్సి ఉంది. అయితే అప్పుడే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ కు ముందు ఇలాంటివి పెట్టుకోవద్దని అధిష్టానం భావించడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. అయితే ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ను నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైన సీఎం, డిప్యూటీ సీఎంల అభిప్రాయం తీసుకోనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మార్గానికి సంబంధించి భూసేకరణను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి అని, పనుల్లో జాప్యం లేకుండా ముందుకు సాగాలి అని అన్నారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష జరపాలని, భూసేకరణ, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తనకు అందించాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ఇక ఈ అంశాలపై కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రం సీఎస్ కు నివేదిక అందించాలి అన్నారు. సచివాలయంలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎస్ తో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ షాన్పాజ్ కాసిం, ఇక ఆయా జిల్లాల కలెక్టర్లు, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అందులో పెట్టాలి అని సూచించారు. ఇక RRR మ్యాప్ ను పరిశీలించిన సీఎం దక్షిణ భాగం అలైన్మెంట్ లో కొన్ని మార్పులను ప్రతిపాదించారు. భవిష్యత్తు అవసరాలే ప్రాతిపదికగా అలైన్మెంట్ ఉండాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. ఇక తాను ప్రతిపాదించిన మార్పులపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్ల నిర్మాణం పైన సీఎం పలు సూచనలు చేశారు. రేడియల్ రోడ్లు ఎక్కడికక్కడ ప్రధాన రహదారులకు, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు అనుసంధానం అయ్యేలా చూడాలి అని సూచించారు. రాష్ట్రంలో 18 బోధన ఆసుపత్రులకు నెలాఖరు నాటికి శాశ్వత సూపరింటెండెంట్లు రానున్నారు. గత నెల చేపట్టిన సాధారణ బదిలీలో ఆ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు వేరే చోట్ల నియమితులవుతున్నారు. ఇక దాంతో సూపరింటెండెంట్లు లేకుండానే ఆ ఆసుపత్రులు నడుస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 7 పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. దాంతో వాటిలో పాలన అస్తవ్యస్తంగా మారింది. సీనియర్ వైద్యులు కూడా బదిలీ కావడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. నిజానికి గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర స్థాయి కీలక విభాగాధిపతుల పోస్టుల నుంచి కాలేజీల ప్రిన్సిపాల్స్, బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్ల వరకు అంతా ఇన్ఛార్జీలతోనే నెట్టుకొచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇన్ఛార్జీల పాలనకు స్వస్తి పలికింది. రాష్ట్ర స్థాయిలో రెగ్యులర్ హెచ్ఓడి పోస్టులు మంజూరు చేసింది. ప్రస్తుతం 50 అదనపు వైద్య విద్య సంచాలకులు పోస్టుల భర్తీకి పదోన్నతులు చేపట్టింది. ఈ హోదా ఉన్నవారిని కాలేజీల ప్రిన్సిపల్ గా, బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లుగా నియమించాలి అని నిబంధనలు చెబుతున్నాయి. ఇక వారంలోపే పదోన్నతులు ఇచ్చి ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా పంపనున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి చేస్తున్న బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుకు సిద్దమైంది. తెలంగాణ వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా దగా చేశారని ఆరోపిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ముందుగా ప్రకటించినట్లు సీఎం ఒట్టేసిన దేవుళ్ల వద్దకు యాత్ర చేపడుతున్నారు. ఇక రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది అని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. ధర్నాలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొనాలి అని నిర్ణయించారు. చేవెళ్ల నియోజకవర్గంలో జరిగే రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొంటారు. ఆలేరులో నిర్వహించే ధర్నాలో హరీష్ రావు పాల్గొంటారు. ఇక తెలంగాణలో రైతు రుణమాఫీ 40% సైతం పూర్తి కాలేదు అన్నారు కేటీఆర్. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో 20,000 రైతుల ఖాతాలు ఉంటే 8,527 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది అని కేటీఆర్ తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అని చెప్పిన రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని అన్నారు. ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తోంది అని కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఒట్టేసిన దేవుళ్ల దర్శనం కోసం హరీష్ రావు యాత్ర చేపట్టనున్నారు. రేపు ఉదయం యాదాద్రి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నట్లు హరీష్ రావు తెలియజేశారు. కృష్ణా బేసిన్ లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ప్రస్తుతం 1,24,112 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేశ్ల బ్యారేజీకి 1,03,950 క్యూసెక్ల వరద వస్తుండగా అదే స్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జల విద్యుత్ ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 71,910 క్యూసెక్ల నీటిని సాగర్ కు వదిలేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 47,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా జల విద్యుత్ ఉత్పాదనతో 47,000 దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 19,000 ఇన్ఫ్లో ఉండగా 33,000 అవుట్ ఫ్లోస్ నమోదైంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండడంతో జల విద్యుత్ ఉత్పాదన జోరందుకుంది. రోజుకు గరిష్టంగా 46 మిలియన్ యూనిట్ల దాకా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సీజన్లో మంగళవారం రాత్రి 12 గంటల వరకు 1,033.92 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పాదన జరిగింది. ఇందులో శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 488.88 మిలియన్ యూనిట్లు, నాగార్జున సాగర్లో 342.38 మిలియన్ యూనిట్లు, జూరాలలో 90.16 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకు 30,000 ఇన్ఫ్లో ఉండగా 9,010 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. గోదావరి బేసిన్లోని ఎల్లంపల్లికి 12,000, ఎస్ఆర్ఎస్పీకి 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రికార్డ్ అయింది. ఇక సూర్యాపేట, నల్లగొండ జిల్లాల సరిహద్దులోని మూసీ ప్రాజెక్టుకు 3,756 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇప్పటికీ గరిష్ట స్థాయి నీటి నిల్వకు దగ్గరలో ఉండడంతో సాయంత్రం 3 గేట్లను అడుగు మేర ఎత్తి 1,935 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నీటి మట్టం పూర్తి సామర్థ్యం 513.41 మీటర్లకు ప్రస్తుతం 513.60 మీటర్ల మేర నీరు ఉంది. దీంతో 1,700 క్యూసెక్లు దిగువకు వదిలారు. దేశంలో గత 3 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 10 ఏళ్లకు ఒకసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2021లోనే నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా వాయిదా పడింది. అప్పటి నుంచి పలు కారణాలతో జనగణన వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వచ్చే నెల నుంచి దీన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. సెప్టెంబర్లో ప్రారంభమైతే కొత్త సర్వే పూర్తి కావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇక ఒక ప్రధాని కార్యాలయం నుంచి తుది ఆమోదం ఒకటి రావాల్సి ఉంది. జనగణనను చేపట్టే కేంద్ర హోంశాఖ, కేంద్ర గణాంకాల శాఖలు కాల పరిమితిని నిర్ణయించాయని 2026 మార్చి నాటికి 15 సంవత్సరాల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, గణాంకాల శాఖ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. జనగణన జాతీయ జనాభా నమోదు ప్రక్రియ కోసం ఈసారి బడ్జెట్లో 1,309.46 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. 3 ఏళ్ల క్రితం నాటి 2021-22లో జనగణనకు 3,768 కోట్లను ప్రతిపాదించినా ఆ దిశగా అడుగులు పడలేదు. గత ఏడాది ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం జనాభా విషయంలో చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించిన మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆర్చికార్ ఆసుపత్రిలో గత బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించిన సమయాల్లో విధుల్లో ఉన్న 3 పోలీసు అధికారులను కోల్కతా పోలీసు విభాగం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్న ఆరోపణలతో వారిపై చర్యలు తీసుకుంది. ఇక ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న 2 ఏసీపీలు, ఒక ఇన్స్పెక్టర్ పైన వేటు వేసింది. అత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా నిరసనలు తెలుపుతుంటే మరోవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణంలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. అత్యాచార గది, నర్సింగ్ స్టోన్, మందుల దుకాణం, అవుట్ పేషెంట్ విభాగాలతో పాటు సీసీటీవీలను
ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిలో పలువురిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సుమారు 40 మంది వరకు నిరసనకారుల రూపంలో వచ్చిన దుండగులు ఆసుపత్రులు విధ్వంసం సృష్టించారు. వీరి దాడిలో ఓ పోలీసు వాహనంతో సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఆందోళన నుంచి దృష్టి మళ్లించడానికి విధ్వంసానికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు. విధ్వంసాన్ని నిలువరించడంలో పోలీసుల పాత్రపై సుప్రీంకోర్టు మంగళవారం నాటి విచారణలో పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇది జరిగిన గంటల్లోనే పోలీసులు చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. ఘటన జరిగిన సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, ఆ సమయంలో అక్కడే నిరసన తెలియజేస్తున్న వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. నగర పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ సైతం తమ వైపు లోపాలు ఉన్నాయని మరుసటి రోజు అంగీకరించారు. దాడుల్లో పోలీసులు సైతం గాయపడ్డారని తెలిపారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు ఒక్కసారిగా ఇలా హింసాత్మకంగా మారతాయని అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సామాన్యులే కాదు, మనం ఎన్నుకొని చట్టసభలకు పంపించిన అనేక మంది ప్రజాప్రతినిధులపై కూడా లైంగిక ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాల కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సదరు ప్రజాప్రతినిధులపై సర్వే నిర్వహించింది. 2019-24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బరిలో నిలిచిన అభ్యర్థులకు చెందిన 4,809 అఫిడవిట్లో 4,693 మంది వివరాల్ని ఏడీఆర్ పరిశీలించింది. ఇందులో 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల అఫిడవిట్లో మహిళలపై నేరాలకు సంబంధించి తమపై ఉన్న కేసులను వెల్లడించారు. కోల్కతా కేసుతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం చర్చలో నిలిచింది. ప్రజాప్రతినిధుల అఫిడవిట్ల ప్రకారం పశ్చిమ బెంగాల్లోనే అత్యధిక శాసనసభ్యులు నేర ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనం సృష్టిస్తోంది. 151లో 16 మంది ఎంపీలు, 135 మంది పలు రాష్ట్రాల్లో శాసనసభ సభ్యులుగా ఉన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిలో 25 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ తరహా ఆరోపణల కేసుల్లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. ఒడిశా 15 మందితో ఇక స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా అత్యాచారానికి సంబంధించిన కేసుల్లో 16 మంది ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేరం రుజువైతే వీరికి 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. కొందరిపై 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అయితే నేరస్తులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుంది అని ఏటీఆర్లు పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి అని ఏటీఆర్ సూచించింది. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను ఎన్నుకోవద్దు అని ఓటర్లను కోరింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ చేరుకున్నారు. భారత్, పోలాండ్ల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ను సందర్శించారు. 2 రోజుల పాటు పోలాండ్లో పర్యటించిన తర్వాత రేపు అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ప్రత్యేక రైల్లో 10 గంటలు ప్రయాణించి కీవ్ చేరుకుంటారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలాండ్ చేరుకుంటారు. అనంతరం పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తారు. ఇక తన విదేశీ పర్యటన 2 దేశాలతో విస్తృతమైన సంబంధాలకు ఉపయోగపడుతుంది అని, రాబోయే రోజుల్లో మరింత శక్తివంతమైన బంధాన్ని నెలకొల్పడానికి దోహదపడుతుంది అని విశ్వసిస్తున్నట్లు భారత్ నుంచి బయలుదేరే సమయంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం వేళ ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ అప్పగింతపై మలేషియా నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. అతడిపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్ అప్పగింత అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. భారత్, మలేషియా ద్వైపాక్షిక సంబంధాల ఉన్నతీకరణకు ఈ అంశం అడ్డుపడొద్దు అని ఇబ్రహీం తెలియజేశారు. ఇటీవల ప్రధాని మోదీతో సహా భారత బృందంతో జరిగిన చర్చల్లో జకీర్ నాయక్ అంశం ప్రస్తావనకు రాలేదని ఆయన పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ ఇతర వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక వ్యక్తి లేదా సమూహం గురించే కాకుండా తీవ్రవాదానికి సంబంధించిన ఎలాంటి అంశాన్నైనా మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా స్వీకరిస్తామని అన్నారు. ఇబ్రహీం 3 రోజుల పర్యటన కోసం గత సోమవారం ఢిల్లీ వచ్చారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు రంగాల్లో సహకార విస్తృతికి ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. భారత్ నుంచి మలేషియాకు కార్మికులు, నిపుణులను అక్రమ మార్గాలు తీసుకువెళ్తున్న ఘటనలు పెరుగుతున్నందున వాటిని నివారించడానికి క్రమబద్ధంగా నియామకాలు జరపాలి అని ఇక 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బంగ్లా మాజీ ప్రధాని అప్పగించాలని ఆ దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమెపై బంగ్లాలో హత్య అభియోగాలతో సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెను తమ దేశానికి అప్పగించాలి అంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ న్యూఢిల్లీని డిమాండ్ చేసింది. తన
మన పొరుగు దేశం ఆమెకు ఆశ్రయం కల్పించడం విచారకరం. అక్కడి నుంచి ఆమె బంగ్లా విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. హసీనాను న్యాయబద్ధంగా బంగ్లాదేశ్ కు అప్పగించాలి. పలు అభియోగాల్లో ఆమెను విచారించేందుకు మా దేశ ప్రజలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని, ఆమెను విచారణ ఎదుర్కొనివ్వండి అని బీఎస్పీ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ డిమాండ్ చేశారు. శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు టూరిస్టులకు రెడ్ కార్పెట్ పరిచింది. భారత్, బ్రిటన్, అమెరికాతో సహా 35 దేశాల పౌరులు వీసా లేకుండా తమ ద్వీప దేశానికి రావచ్చు అని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చి 6 నెలల పాటు ఉంటుంది అని ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇక ఈ దేశాల జాబితాలో జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, సౌదీ అరేబియా, యుఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్ తదితర దేశాలు ఉన్నాయి.